భూమి మీద ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. మీలో ఎవరైనా ప్రధానమంత్రి గారి దృష్టిలో పడ్డారంటే అది ఎంత గ్రేట్ అది. ప్రధానమంత్రి గారికి మీ పేరు తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిసి మిమ్మల్ని కనుక పిలిచారనుకోండి, అది ఎంత ఆనందంగా ఉంటుంది. లేదంటే ఒక అధిపతి దృష్టి మీ మీద పడింది అనుకోండి, అది ఎంత గొప్పగా ఉంటుంది. ఒక అధికారి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి యొక్క దృష్టి మీ మీద పడింది అనుకోండి, అది ఎంతగానో అది మనం అనుకుంటాం, ఒకవేళ అధికారుల దృష్టి మన మీద పడిందంటే మనకు పనులు ఈజీగా అయిపోతాయి అనేటువంటిది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నట్టు, దేవుడి దృష్టి మన మీద పడితే, అసలు దేవుని దృష్టిలో పడాలని మన ప్రయత్నం చేస్తామా? మన చుట్టూ మనుషులు ఉంటారు, మనం ఎంతసేపు టైం ఎలా వేస్ట్ చేస్తామంటే వీళ్ళ దృష్టిలో పడాలి. మనుషుల కోసం పని చేయకూడదని నేను అంటలేదు, కానీ ఆ మనుషుల కోసం చేసేది కూడా దేవుని దృష్టితోనే చేయాలి, దేవుని దృష్టిలో పడాలని. కనుక ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అవి నా వల్ల కలిగిన యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో మనం ఉండాలి అని అంటే, దేవుని దృష్టిలో ఉన్నవాడు ఎంత ధన్యుడు. నిజంగా దేవుడు మన మీద దృష్టి పెట్టాడు అనుకోండి, ఈ భూమి మీద నువ్వు నీ జీవితం గురించి ఆందోళన చెందక్కర్లేదు. చాలాసార్లు బైబిల్ గ్రంథాల్లో చాలామంది జీవితాల్లో మనుషుల దృష్టికి నాశనం అయిపోయేటువంటి విధంగా ఉన్నాయి. మీరు కొంతమంది జీవితాలు చూసుకోండి బైబిల్ గ్రంథంలో. మనుషులు వారి యొక్క జీవితాలను బట్టి ఒక అంచనాకు వచ్చేసారు. కానీ ఈ భూమి మీద ఎవరైతే నాశనం అయిపోతారో అని అనుకున్నారో, వారు దేవుని దృష్టిలో ఉన్నవారు కనుక వారి జీవితాన్ని ఆయన చెక్కు చెదరనివ్వలేదు. కారణం ఏంటంటే, యెహోవా దృష్టి వారి మీద ఉంది. మీరు యోసేపుని తీసుకోండి. ఈ భూమి మీద యోసేపు మీద ఎవరి దృష్టి ఉంది? ఆయన కన్ను దృష్టి ఉంది. మీరు ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో ఈ భూమి మీద ధైర్యంగా బ్రతకేటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ బలము ఎవరికుంటూ ఉంటుందని అంటే, యెహోవా కను దృష్టి నా మీద ఉన్నది అనే ధైర్యం మనకి అతిశయంగా కలిగిందా, లేదనంటే నిజంగా యెహోవా మనతో ఉన్నాడు అనేటువంటిది మనకు అనిపిస్తుందా? మా మనస్సాక్షి చెప్తుందా నిజంగా యెహోవా నా మీద దృష్టి పెడుతున్నాడని? సరే, యెహోవా దృష్టి పెట్టాలంటే మన మీద ఆ మనుషుడు ఎలాంటి వాడై ఉండాలి? ఎప్పుడైనా యెహోవా దృష్టిలో మనం పడాలని, దేవుని దృష్టిలో మనం పడాలని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నామా? ప్రతిరోజు ఆ ప్రయత్నం. 2 లక్షణాలు ఉన్నాయి. యెహోవా దృష్టి పెట్టాలంటే మన మీద 2 లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు ఎవడు, రెండోది ఎవడు దీనుడై. ఎవడు దీనుడై, రెండోది ఏంటంటే దీనుడై, రెండోది ఏంటి? నలిగిన హృదయము గలవాడే. 66వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను నేను. ఎవడు దీనుడే, నలిగిన హృదయము గలవాడే. మూడోది ఏంటంటే, నా మాట విని ఏమన్నాడండి, వణుకుచుండును, వానినే నేనేం చేస్తున్నాను. ఆయన అందరినీ దృష్టించట్లేదు. ఆయన దేవుని సంకల్పంలో ఉన్న మనుషుడు ఎంత ధన్యుడు. అందుకే రోమాపత్రిక కూడా ఒక కరెక్ట్గా ఇచ్చేటువంటి ఒక ధన్యకరమైన వచనం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, నేటి కాలంలో బైబిల్లో ఉన్న వచనాలు బాగుంటాయి, కానీ మన జీవితానికి అప్లై అవుతాయి.
ఇప్పుడు పాపం గురించి చదవండి, అది నా జీవితానికి అప్లై అవుదాం అనుకుంటాం మనం. అసూయ గురించి బైబిల్ మాట్లాడింది అనుకోండి, ఆ వచనం మనం పక్కకింటేస్తాం. అదే ఇలాంటి వచనం ఉందనుకోండి, మనం అప్లై చేసుకుంటాం. ఈ రోజున ఒక భ్రమ ఈ క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి భ్రమలో ఒక విషయం ఏంటంటే, నిజంగా ఆయన దృష్టిలో నేను ఉన్నానా? ఉంటే ఆయన దృష్టిలో ఎవరు ఉంటారు? ఆయన దృష్టిలో ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప సంగతే. ఆయన దృష్టిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఎలా కాపాడతాడు, ఎలా నడిపిస్తాడు? మీరు యోనాను మీరు చూసుకోండి. యోనా ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు యోనాను దేవుడు నినివే వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు వెళ్తున్నాడు. తర్షీషు వెళ్తున్నప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ దారి తప్పాడు అక్కడ, కానీ యెహోవా కనుదృష్టి ఆయన మీద ఉంది. ఇప్పుడు యోనా ఎలాంటి వాడంటే, మీరు కనుక ఆలోచిస్తే ఆ ఓడ ఎక్కగానే అతని వల్ల ఈ యొక్క తుఫాన్ అంతా వచ్చిందని అర్థమైంది. ఎవరి వల్ల ఒప్పుకున్నాడు? ఆ ఓడలో మనం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటామా? ఆ ఓడలో కనుక మనం ఉంటే యోనా ప్లేస్లో మనం ఒప్పుకుంటామా నా వల్ల ఇది వచ్చిందని? అంటే ఒప్పుకుంటామా? ఒకవేళ మనం అలా చేస్తుంటే? కానీ యోనా ఒప్పుకున్నాడు. దేవుని దృష్టిలో పడాలనుకునే వ్యక్తి మొట్టమొదట దీనుడిగా ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంక మరి ఏమి చెప్పడం. ఇంకా ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే ఆయన ఏమన్నాడంటే, ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నా వల్ల వచ్చింది. నన్ను ఎత్తి ఎక్కడ పడేయమన్నాడు? పడేయండి. కానీ ఇక్కడ చూడండి, యోనాకు దేవుడు పాఠాన్ని నేర్పుతున్నాడు. యోనా ఆయన దృష్టిలో ఉన్నాడు. ఇక చెప్తున్నాడు ఒక మాట, నిజంగా ఆలోచిస్తే ఇది చూడండి, ఎవడు దీనుడే అక్కడ అంటున్నాడండి. మొట్టమొదటి దీనుడు అవడం, రెండోది ఏంటంటే నలిగిన హృదయము గలవాడు అవడం, మూడోది ఆయన మాట విని వణికేవాడు. క్రియలు చేసినంత ఈజీ కాదు ఈ హృదయంలోకి రావాలంటే. ఈ 3 లక్షణాలు దేనికి సంబంధించినవి చెప్పండి? ఈ పైకి అవుట్పుట్టా లేదంటే హృదయంలో జరిగే క్రియలు ఇవి? ఎక్కడ జరిగేటువంటి క్రియలు ఇవి? మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో మనం చూస్తే, ఎవడు దీనుడే, దీనత్వం ఎక్కడ కనపడుతుంది? హృదయంలోనే. దీనత్వము అని అంటే అర్థం ఏంటనంటే, మీరు కనుక ఆలోచించండి, దీనత్వాన్ని కూడా అంటే సాతానుడు సాధారణంగా ఏం చేస్తాడంటే దీనత్వాన్ని కూడా వేసదానం కింద వేయగలడు. మీరు చూడండి, కొంతమంది ఎలక్షన్ టైంలో నిజంగా ఏ పని చేయడు కానీ ఆ టైంలో వచ్చి బట్టలు ఉతికెత్తుంటాడు. అది దీనత్వం. అది లేదంటే కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, అక్కడ ఏదన్నా ఒకటి చేయాలని అనుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ దీనత్వం గురించి మాట్లాడట్లేదు, హృదయము. అందుకే ఏమంటున్నాడనంటే మత్తయి సువార్తలో ఏమంటాడంటే, ఆత్మవిషయమైన దీనుడు ధన్యుడు. ఆత్మవిషయమై దీనత్వం కలిగినటువంటి వాడు. ఈ ఆత్మవిషయమైన దీనుడు అంటే అర్థం ఏంటనంటే, ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంకా ఎదగాలి దేవుల్లో అని కోరుకునేవాడు. నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది, నా దేవుని దృష్టికి నేను ఎప్పుడూ చిన్నవాడినే అంటే దేవుణ్ణి హెచ్చిస్తూ తాన యొక్క గుణాలను కనుగొనేటువంటి వాడు. నిజానికి ఒక విషయం చెప్పాలంటే, దేవుని గురించి ఎంత లోతుగా అయితే మనం తెలుసుకుంటూ ఉంటామో అంత దీనులుగా మనం మారుతాం. ఎప్పుడైతే మనం దేవుడి గురించి పక్కన పెట్టి మన గురించి ఎక్కువ ఆలోచిస్తామో మనలో దీనత్వం రాదు. ఎక్కువ మంది వారు చేసేటువంటి క్రియలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రియలు ఆలోచించే వాళ్ళందరికీ అతిశయం ఉంటుంది. వీళ్ళు దేవుని కొరకు ఏం చేశామన్నది ఆలోచిస్తారు, కానీ దేవుడు వారి కొరకు ఏం చేశాడన్నది ఆలోచించరు. దేవుడు మా కోసం ఏం చేశాడు? తన యొక్క రక్తము, ఆయన యొక్క రక్తము మన కోసం కార్చేశాడు. పౌలు ఏమంటాడంటే,
ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అంటే. మనం మీ జీవితాల్లో మీరు గమనించండి, ఈరోజు మనం ఏమి చేసినా ఒకటి ఏంటంటే ఆయన వల్ల కలిగిన భాగ్యమే తప్ప ఆయనకి మనం ఆధారం కాదు. అందుకే ఈ విషయం చెప్తున్నాడంటే, దేవుడు మనకు ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలపోసుకోండి అంటున్నాడు. కనుక దీనత్వం మనలో రావాలంటే దేవుని గురించి ఎక్కువ ధ్యానించాలి. ఈ రోజున ప్రజల మధ్య అసూయలు గొడవలు ఎందుకుంటున్నాయంటే, ఎక్కువ మనం ఎంత కరెక్ట్ అనేటువంటిది మనం ప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నం, సగం జీవితం అందుకే సరిపోద్ది. ఈరోజు మన గురించి మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాం. మన గురించి మనం ఎక్కువ ధ్యానించే కొలది కూడా మనుషులందరూ కూడా నీకు తప్పు కనగండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు కాసేపు మోకాళ్ళు వేసి ఆ దేవుని గురించి ధ్యానిస్తే నీ హృదయంలో పుట్టేటువంటిదే దీనత్వం. ఇది ఎక్కడ మొదలవుద్ది? హృదయంలోనే స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే, దీనత్వం వచ్చినటువంటి వాడి హృదయం నలిగిన హృదయం గలవాడే. ఇది కూడా ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలోనే. నేను బాహ్య సంబంధమైన క్రియల గురించి మాట్లాడట్లేదు. ఒక విషయం, దీనత్వము, నలిగిన హృదయము, యెహోవా మాటకు వనకపోవడం, ఈ మూడు లేకుండా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ వాడు అంటున్నాడు, నలిగిన హృదయము గలవాడే. నలిగిన హృదయము అనేటువంటిది. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు బలిని కోరువాడువు కావు, కోరితే నేనేం చేసేవాడిని? అర్పించేవాడిని. విరిగి నలిగిన హృదయమే, విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైన బలి. అత్యంత క్రైస్తవుడు అత్యంత దృష్టి పెట్టవలసింది దేని మీద అంటే, అత్యంత జాగ్రత్త పెట్టవలసింది ఏంటంటే తన హృదయం మీద. అత్యంత జాగ్రత్త కలిగి ఉండవలసింది. అందుకే ఆయన ఏమన్నాడనంటే, హృదయమును గూర్చి ఎక్కువగా ఏం చేయండి అన్నాడు. ఎందుకంటే హృదయంలో నుంచే సకలం అనేటువంటి పాపాలు వస్తాయని చెప్పాడు ఆయన. మార్కు సువార్తలో ఏం చెప్పాడు చూడండి, హృదయంలోంచి వచ్చేటువంటి ఈ పాపాలు ఉంటే మనం కనుక మనము నలిగిన హృదయం కలిగినటువంటి వారు అంటే ఇవి మనలో లేకుండా చూసుకోవాలి. మార్కు సువార్తలో అని చెప్తూ, మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. 7వ అధ్యాయము 20వ వచనం అంటున్నాడు, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. చూడండి ఇక్కడ లోపల నుండి అంటున్నాడు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏమంటున్నాడు? దురాలోచనలు, రెండోది జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను. తర్వాత ఏమంటున్నాడు? లోపం. లోపం చాలామందికి లోపం ఉండడం అనేది పాపం కాదనుకుంటారు. అది లోపం అంటే ఏంటో చెప్పడంటే ఒక మాటలో పిసినారితనం అండి. పిసినారితనం కూడా పాపమే. పిసినారితనం అనేటువంటిది కూడా పాపమని ఎంతమంది గుర్తిస్తున్నారు ఈరోజు సమాజంలో? లోపం అంటే ఏంటి? పిసినారితనం గురించి మాట్లాడుతున్నాడు. రెండోది లోపం తర్వాత ఏమంటున్నాడు? చెడుతనం. తర్వాత చెడుతనం అంటే ఇప్పుడు మీరు గమనించండి, చెడుతనం అంటే హృదయంలో చెడ్డ ఆలోచనతో మంచి పని చేయడం. చూడండి, చెడ్డ ఆలోచనతో మంచి పని చేయొచ్చా? చేయగలమా? చేయలేమా? చెడ్డాలంతో మంచి పనులు చేయడానికి ఈరోజు మరి పరిశీలు శాస్త్రులు చేసే పనులన్నీ అయ్యాయి కదా. ఒకడు కొన్నిసార్లు పైకి మంచి పనులు కనపడుతుంది, కానీ చెడ్డ ఆలోచనతో చేస్తాడు, అది కూడా పాపమే. నీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకంటే మనం ఆలోచించలేదు, మనం చెడ్డ ఆలోచన చేసే ఏ పని వల్ల కూడా దేవుడు మహిమ పొందడు. ఎందుకంటే ఫస్ట్ నీ హృదయం కావాలంటున్నాడు ఆయన. కావాల్సింది అదే అంటున్నాడు.
అందుకే చూడండి, మీరు ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో అక్కడ చెప్తున్నాడు, ఆయనకి ఏదైనా సరే, ఏ పని అయినా సరే, మనం చాలాసార్లు ఏంటంటే పని అయిపోయిందో లేదో చూసుకుంటాం కానీ యథార్థం చూసుకోం. ఆయన అది చూడడం, ముందు యథార్థంగా పని చేస్తున్నాడో లేదో చూసుకుంటాడు. సొలొమోన్ని దావీదు అన్నాడు, దేవునికి ఏం కడతానన్నాడు? మందిరం కడతానన్నాడు. దావీదు ఏమన్నాడంటే, దేవుని కడతానంటే మంచిదే కదా, కడతానన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వద్దన్నాడు. అంటే దేవుడికి జ్ఞానం లేదంటారా? కట్టిస్తే మంచిదిగా, తొందరగా అయిపోను, వద్దన్నాడు. నీ కుమారుడైన సొలొమోను కడతాడు. అది ఎందుకు వద్దన్నాడని ఎవడో దేవుడిని ప్రశ్న అడగలేడు, దేవుడిని ఎవడో కంగారు పెట్టలేడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు యథార్థతకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆయన సంకల్పానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ భూమి మీద. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడూ కూడా యథార్థంగాను మీ జీవితాల్లో ఏ పని లేట్ అయినా పర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, కంగారు పడి యథార్థత లేకుండా కంగారు పనులు చాలా చేస్తుంటారు. మీ జీవితంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక పని లేట్ అయినా పర్లేదు కానీ యథార్థంగా చేయాలి. కంగారు పడి నువ్వు యథార్థత లేకుండా ఎన్ని క్రియలు చేసినా దానివల్ల దేవుడికి మహిమ ఉండదు, భవిష్యత్తులో నీకు ఆశీర్వాదం కూడా ఉంటుంది. లేట్ అవునండి, అయితే నష్టం. టైం అయింది, ఎవరిది టైము? ఇప్పుడు అబ్రహాముకి దేవుడు కుమారుని ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? 100వ సంవత్సరంలో ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుని సన్నిధిలో? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? దాదాపుగా 25 ఇయర్స్ దాకా వెయిట్ చేశాడు. మనమైతే ఏమనుకుంటామంటే, ఎందుకు 25 ఇయర్స్ అనవసరం, వేస్ట్ కదా అనుకుంటాం మనం. కానీ అది కాదు. అక్కడ ఆ 25 ఇయర్స్ దేవుని వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు చూసారా, అది విశ్వాస జీవితం. ఈ 25 ఇయర్స్ వేస్ట్ అని మనం అనుకోవచ్చు, కానీ ఈ 25 ఇయర్స్ కూడా ఆయన ఏమి నమ్మాడనంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి నమ్మాడు. విశ్వాస జీవితం వృధా కాదు కనుక ఇది నమ్మాడు. దేవునిలో వెయిట్ చేయడం, దేవునిలో కొనసాగడం, లేదంటే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అనేటువంటి అసలు దేవునిలో వెయిట్ చేయడం అంటే అది చాలా గొప్ప భాగ్యం. అది దేవుడు మనకు ఏదైతే సిద్ధపరిచాడో వాటిని పొందుకోవడానికి మనం ప్రార్థనలో కనిపెడతాం అని అంటే అది చాలా గొప్ప విశ్వాసం. అది అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, ఇక్కడ ఇంకా ఈ హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క హృదయాల్లో ఈ లక్షణాలు లేకుండా నలిగిన హృదయం గలవాడే. మూడోది ఏమంటున్నాడనంటే, నా మాట విని ఏం చేస్తున్నాడండి? వణుకుచుండును. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బైబిల్ చదివిన వెంటనే, వాక్యం విన్న వెంటనే మన హృదయం ఎలా స్పందిస్తుంది? వణుకుతుందా? నా మాట విని వణుకుచుండును. నిజంగా ఆయన మాట అన్నటువంటి వాడు వణుకుతాడు వెంటనే. ఆయన మాట మీద మనం వణకపోతే మనం ఎన్ని ప్రసంగాలన్నా, ఎన్ని సంవత్సరాలు బైబిల్ చదివినా వృధా, బూడిదలో పోసిన పన్నీరేది. ఆయన మాట విన్న వెంటనే మనకు వణుకు వస్తుందా? ఈ రోజుకి చాలామందికి ఇలా అంటున్నాను కాదు, కానీ ఆరాధనలో అసలు ఎలా ఉండాలో కూడా తెలియదు. అసలు దేవుడి దగ్గరకు వచ్చామన్న భయమే ఉండదు. చాలా సంఘాల్లో ఈ 5 అంశాలు కంప్లీట్ చేసేసాం, అంతే అయిపోయింది ఇంకా ఆరాధన అనుకుంటా. అసలు ఆ 2 గంటలు నువ్వు వణుకుతూ దేవుని ఆరాధన చేయగలిగా? అసలు నువ్వు ముఖ్యమంత్రి గారి ముందు ఉంటే ఎలా ఉంటావు? అసలు మీరు ఆలోచించండి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, నీ మొత్తం శరీర కవలికలు మొత్తం అన్నీ మారిపోతాయి. మొన్న ఏంటి, ఎవరో చిన్న అధికారి దగ్గరికి ఒక ఆయన వెళ్తే పాపం ఇక్కడ ప్యాంట్, అది క్షమించండి, ఆ షర్ట్ బటన్ ఇలా వేసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే వచ్చాడు వెంటనే టైట్ చేసుకొని ఇలా వేసుకున్నాడు. ఎందుకంటే అతను అధికారి. పాపం లుక్ ఎట్ గాడ్, నువ్వు దేవుని ముందున్నావు. ఆ రోజుల్లో దేవుని సేవకుడు ఒక మాట వచ్చి చెప్తే అది దేవుని మాట కింద తీసుకునేవారు. అక్కడ దేవుని సేవకుడు వచ్చి ఒక మాట చెప్పాడంటే
వాళ్ళు ఇంకా ఆ మాటను దేవుని మాట కింద తీసుకునేవారు. సో మెనీ ఈరోజు ప్రసంగాన్ని పరిశీలించడం కాదు, నువ్వు ప్రసంగానికి వనకాలి. దేవుని వాక్యం రైటేనా రాంగా ఇది కాదు, నువ్వు వణుకుతున్నావా దానికి. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వణుకుచుంటావో వాన్నే నేనేం చేస్తాను అన్నాడండి, దృష్టి పెడుతున్నాను మన మీద. ఎవరైతే నా మాట విని వణుకుచూ ఉంటాడో వాడిని నేనేం చేస్తున్నాను, ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడిని నేనేం చేస్తున్నాను, దూషిస్తున్నాను. ఒక ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. కొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు దొంగలు సిలువ మీద ఉన్నారు. మీరు తెలుసు, అక్కడ లూకాసు వార్తలో చూడండి ఏం చేశాడు. లూకాసు వార్తలో లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చెప్తున్నాడు. 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు ఏమంటున్నాడండి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా ఏమంటున్నాడు, రక్షించుము. ఇప్పుడు చూడండి, వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు, అంటే ఎంతమంది నేరస్తులు వేలాడదీయబడ్డారు యేసుప్రభు టైంలో? ఇద్దరు వేలాడదీయబడ్డారు. అందుకే మనం అంటుంటాం, సిలువ మీద ఇద్దరు, యేసుప్రభుతో పాటు ఇద్దరు దొంగల్ని వేలాడదీశారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేరస్తులని బైబిల్లో ఉంది. ఈ ఇద్దరు ఎవరు? దొంగలని బైబిల్లో ఉంది. ఇద్దరు నేరస్తులు, దొంగలు. అయితే ఓ నేరస్తుడు ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఇతను తన హృదయం కంటే ఎవరిని విమర్శిస్తున్నాడు? తన హృదయం, అయ్యో నేను నేరం చేసినందుకే ఈ సిలువ వేశారని అనుకోవట్లేదు. అతను ఏమంటున్నాడు, ఒక నీతిమంతుడిని విమర్శిస్తున్నాడు. ఎవరైనా? క్రీస్తు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు ఏమన్నాడు, వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇప్పుడు వీళ్ళిద్దరూ దొంగలే. కానీ ఒకడు పరదేశంలో ఉన్నాడు, ఒకడు ఎక్కడున్నాడు, ఇంకా అతని జీవితం రాయబడలేదు. కనుక ఒకడు నేరస్తుడు, లేదంటే రెండో వ్యక్తి కూడా నేరస్తుడే. ఎక్కువ మంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, పాపం చేస్తే దేవుడికి క్షమిస్తాడా అని. రెండో దొంగలాంటి స్వభావం ఉంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. మరి పాపులందరినీ క్షమిస్తాడని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మొదటి దొంగ కూడా పాపే, అతను క్షమించలేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, అతను రెండో దొంగ లాంటి స్వభావం. రెండో దొంగ ఏం చేశాడనంటే, ఎప్పుడైతే సిలువ వేయబడిందో, ఇక్కడ అతని మాటల్లో చాలా విషయం ఉంది, అతను కనిపెట్టినవి చాలా ఉన్నాయి. ఒకటే, నువ్వు భయపడవా అంటున్నాడు. మనకైతే ఇది ఏమంటున్నాడు, న్యాయమే అంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే, నేను పొందుచున్న శిక్ష నా పాపానికి న్యాయమే. ఇది ఒప్పుకుంటాం మనం. న్యాయమే, ఈయన యందు ఏమి లేదంటున్నాడండి. అంటే యేసు ప్రభువుని చదివాడు, తన్న చదువుకున్నాడు. చూడండి ఎంత, ఆ రెండు మాటల్లో ఎంత అర్థం ఉందో చూడండి. యేసు ప్రభు మీద నేరం వేస్తున్నాడా? మనకైతే ఇది ఏమన్నాడండి, న్యాయమే. ఇప్పుడు చూడండి, రెండో వాడి మీద దృష్టి పెట్టాడు యేసు ప్రభు. నువ్వు నాతో కూడా, నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆఫర్ లాంటిది అది.
నువ్వు ఎందుకు క్షమిస్తావు పాలన అంటే, నా ఇష్టం, నేను క్షమిస్తాను. అతను నాకు భయపడుతున్నాడు, నా మాట విని వణుకుతున్నాడు, దొంగే, సిలువ వేయబడ్డాడు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, నాలాంటి నీతిమంతుడు చనిపోవడం, నా నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు లాంటి నీతిమంతుడు చనిపోవడం అతను అంటే, మీరు గమనించండి, ఈయన యందు అక్కడ ఒక మాట అంటున్నాడండి. అంటే అక్కడ మనం చూస్తే లోకాసువార్తలను చూస్తే ఒక మాట మనం చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆ మాటలో చూడండి ఎంత లోతైనటువంటి అర్థం అతనిలో ఉందో చూడండి. ఏమంటున్నాడు లోకాసువార్తలో చూడండి, 41వ వచనంలో చూడండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డం అనేటువంటి దానికి అన్యాయం అనే సంగతి ఎవరు గుర్తుపెట్టారండి? అంటే ఎంత చదివాడైనా, మనకైతే ఇది న్యాయమే. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం తప్పు అయితే ఎదుటి కూడా తప్పే చేస్తాం, ఒప్పుకోం. నాలో ఏదో లోపం ఉండొచ్చు కానీ అతను యథార్థవంతుడని చెప్పగలమా మనం ఎవరి గురించి అన్నా? చెప్పం. ఎందుకంటే ఎవడున్నాడండి యథార్థవంతుడు? మీరు నా పాపం గురించి చెప్తున్నారు, లోకం అంతా పాపాలు చేస్తానండి. మన మాటలు ఎప్పుడు ఎలాగ ఉంటాయి? మన కన్వర్సేషనే ఎలాగ ఉంటుంది? ఎవడన్నా ఒక యథార్థవంతుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ ఒప్పుకున్నాడు అది. ఏమంటే నేనైతే తప్పు చేశాను కానీ అతను మాత్రం యథార్థవంతుడని ఎవరి గురించి అని నువ్వు చెప్పగలవా? చెప్పు. ఎందుకనంటే ఒకవేళ పాపంలో ఒకటే అంటే, ఎవరున్నారండి నీతిమంతులు? ప్రతి ఒక్కరు ఎవడ చేయట్లేదండి పాపం, ఇదంతా కాదు. అది ఒప్పుకున్నాడు ఆయన. కన్విక్షన్ అతని హృదయము దేవుని ముందు పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడనంటే, నిజంగా ఆలోచించే ఈ రోజున మనం చూడండి, చాలా సందర్భాల్లో చూడండి మనం మాట్లాడాం, నిజంగా నాకైతే ఇది న్యాయమే కానీ ఆయన యందు ఏ దోషమును. సాధారణంగా చూడండి, ఎవరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అనవసరం కానీ ముందు నేను త్వరగా బయటకు వచ్చేయాలని కోరుకునేటువంటి స్వభావం మనుషులు. కానీ ఆ దొంగలో చాలా చదివాడు. యేసు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావని అనేసాడంటే అతని హృదయాన్ని ఎంత చదివాడు యేసుప్రభు? ఆ కొద్ది క్షణాలు ఎవరికన్నా పరదేశిస్తాడా? పరదేశంలో ఉన్నాడండి, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతనికి ఇంకా ఏమి చేయడానికి కూడా అవకాశం లేదు. ఏముందండి అవకాశం? ఇప్పుడు ఆ దొంగ ఏమైపోయి ఉంటాడు? భవిష్యత్తులో చనిపోయాడు. కానీ వాడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకటే యేసు ప్రభు అయ్యే దేవుడు నీతిమంతుడని కనుగొన్నాడు, రెండవది తన స్వభావాన్ని కనుగొన్నాడు, మూడవది ఎంత గొప్ప కోరికంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడనంటే ఖచ్చితంగా భవిష్యత్తులో నిజంగా ఎవరి రాజ్యం ఉంటుందని నమ్మాడు? ఎవరి రాజ్యం ఉంటుందని నమ్మాడండి? అక్కడ అదే అంటున్నాడు చూడండి. లోకాసువార్తలో ఏమంటున్నాడు చూడండి. లోకాసువార్తలో మనం చూస్తే అని అంటున్నాడు, ఆయనను చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడండి? జ్ఞాపకముతో. అందుకే అంటున్నాడు ఒక మాట, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్ను. అందుకాయన వానితో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? సో ఏం చేశాడు దొంగ ఇక్కడ? మీరు ఇప్పుడు చెప్పండి, ఈ దొంగ ఎన్ని క్రియలు చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పగలరా? ఒకటైనా? అతను ఛాన్స్ ఉంటే చేస్తాడు లేదా అది తర్వాత విషయం. కానీ ఈ టైంలో అతను పరదేశికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు చూసింది ఏంటంటే అతని పశ్చాత్తాప స్వభావం చూసాడు. ఇప్పుడు దొంగ జీవితం ధన్యం అయిపోయినట్టే కదండి. ఇప్పుడు మనుషులు ఎవరేమనుకున్నా కానీ ప్రభు దృష్టిలో అతను ఎక్కడ ఉంటాడు? భవిష్యత్తులో పరలోకంలో ఉంటాడు.
అందుకే మిమ్మల్ని మన అందరినీ కూడా ఎవరు నీతిమంతులా అనకపోయినా దేవుడి దృష్టిలో మనం నీతిమంతులం అయి ఉండాలి. ఉంటే సరిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దృష్టిలోనూ నీతిమంతులు ఉండడానికి ట్రై చేస్తారు, మనుషుల దృష్టిలో అయితే అసలు నీ జీవితం సరిపోదు అలా చేయడానికి. సరిపోద్దా? నువ్వు మనుషులందరూ నువ్వే పని అయితే చెయ్యి, నువ్వే పని చేసినా అది నువ్వు దేవుని దృష్టికి అనుకూలమైనది చేసినా దానికి వ్యతిరేకతలు ఖచ్చితంగా వస్తాయి. వ్యతిరేకతలు వస్తాయని చెప్పి చాలామంది పని చేయడం మానేస్తారు. అక్కడ దానివల్ల నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని ఒక పని యథార్థంగా మనం చేసామనంటే, మీరు చూడండి, ఒక ఆమె వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. నిజంగా పాపం చేసిన వాడు లేదంటే పాపం చేసిన ఆమె పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చారని అనుకోండి, ఆయన క్షమిస్తాడు. ఆయన ఇంకొకడు ఉన్నాడు అక్కడ. ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే ఈమె ఎవరో ఈయనకు అర్థం కావట్లేదు. అంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఆమె కంటే నేను ఏమనుకుంటున్నాడు, నీతిమంతుడని అనుకుంటున్నాడు. అప్పుడు వెంటనే ఏమన్నాడనంటే ఆమె విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయి, క్షమించబడ్డాయి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన మనస్సాక్షిని అడుగుతాం ప్రశ్న. ఆదివారం ఆరాధనకి మన పశ్చాత్తాప హృదయంతోనే వస్తున్నామా, లేదు మనం అర్హులు అనుకుని వస్తున్నామా? ఆరాధనకు సిద్ధపడ్డం అంటే ఈ భూమి మీద మరి ఏ దానికైనా సిద్ధపడ్డాం. అందుకే ఆరాధనకు సిద్ధపడడం అని అంటే ఏంటి, ఆరాధన సిద్ధపడడం అంటే మనం ఏమనుకుంటే కొత్త బట్టలు వేసుకొని తలస్నానం చేసేసి ఇది అంతా కాదు. ఇది అన్యులు కూడా చేస్తారు. ఇది వాళ్ళు గుళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయరా? నీ హృదయము నువ్వు దేవుని ఎట సిద్ధపరచుకుంటున్నావా? ఆరాధనకు వచ్చేటప్పుడు నీ హృదయాన్ని కూడా ఇక్కడ పట్టుకొస్తున్నావా? అందుకే అన్నాడు, ఏమన్నాడంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో ఇంకొక వాగ్దానం కూడా ఉంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే. నీవు ఒకవేళ యథార్థ హృదయం గలవాడు, యథార్థ హృదయం అంటే ఏంటో చెప్పనా మీకు నేను? ఒక బైబిల్ ప్రకారంగా యథార్థమైన హృదయం అంటే నువ్వు తప్పు చేసావు అనుకో, తప్పు నొప్పుకు, అదే యథార్థమైన హృదయం అంటే అదే. నేను పాపం చేశాను అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పాపాన్ని ఒప్పుకుని యథార్థమైన హృదయం అది. ఎందుకంటే పాపాన్ని పాపంగా, నీతిని నీతిగా చెప్పడమే యథార్థమైన హృదయం. ఒకవేళ నేను దేవుని దృష్టిలో ఉందన్నదాన్ని మనం గుర్తించామా? మన శరీరాల్లో ఏదన్నా చిన్న కంప్లైంట్ వస్తే టెస్ట్ చేసుకొని వెంటనే క్లియర్ చేసుకోకపోతే మనం నిద్రటదే. అలాంటిది మన హృదయంలో ఉన్నటువంటి వైరస్లను మనం తీసుకెళ్ళటంలో ఎంత కృషి చేస్తున్నాం? మన హృదయం దేవుని ముందుకు వచ్చినప్పుడు, నిజంగా దేవుని కొరకు ఆలోచించినప్పుడు, ప్రేమించడం విషయంలో మనం కరెక్ట్గా దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో అలా ఉండగలుగుతున్నావా? దేవుడి ఎదుట మనం అసూయ లేకుండా జీవించగలుగుతున్నామా? దేవుని ఎదుట మనం స్వార్థం లేకుండా జీవించగలుగుతున్నామా? దేవుని ముందు మనము ఈ భూమి మీద ఏదైతే నా వల్ల ఆయన కోరుకుంటున్నాడో అలా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక చూడండి, సౌలు ఒక విషయంలో మంచి పని చేశాడు, ఒక విషయంలో చాలా పశ్చాత్తాపడ్డాడు. తన జీవితాన్ని వినియోగించుకోలేదు, కానీ ఒక విషయంలో మాత్రం అన్నాడు. ఏమన్నాడంటే దావీదు నువ్వు ఆ యొక్క వస్త్రపు చెంగిని కత్తిరించినప్పుడు ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే నువ్వు నాకంటే నీతిమంతుడు అన్నాడు దావీదుని. నువ్వు నాకంటే నీతిమంతుడు, ఖచ్చితంగా యెహోవా దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతికి ఏం చేస్తాడు, అప్పగిస్తాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఎంతకాలం ఉంది? చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఏదన్నా కష్టం వస్తే కన్నీళ్ళు కాచి పశ్చాత్తాప పడిపోతారు, తర్వాత మళ్ళీ వాళ్ళ స్వభావంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నీ పశ్చాత్తాపం స్టాండర్డ్గా ఉండాలి. అందుకే నువ్వు కదలవాడు, నువ్వు స్థిరుడిగా ఉండాలి నీ స్వభావం విషయంలో.
నువ్వు దీనుడిగా ఉన్నావనంటే ఏమీ లేనప్పుడు వచ్చేటువంటి దీనత్వం కాదు, అన్నీ ఉన్నా సరే దీనుడిగా ఉండాలి. ఏమీ లేనప్పుడు దీనత్వం వచ్చిందనుకోండి, అన్నీ ఉన్న తర్వాత మళ్ళీ దీనత్వం పోతుంది. అవునండి. కానీ దేవుని దృష్టిలో మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క యథార్థ హృదయం కలిగినటువంటి దేవుని యొక్క ప్రసన్నతలో మనం వచ్చినాం. అందుకే దేవుడు ఎలా బలపరుస్తారనడానికి ఒక ఉదాహరణ మీకు నేను బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనం ద్వారా చూపిస్తున్నా. 2 కొరింథీలో నిజంగా భక్తులు మోషే కానీ, లేదంటే దావీదు కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ దేవుని దృష్టిలో యథార్థంగా జీవించారు. వీళ్ళ కష్టాలు ఏమంటే ఉన్నాయి, కానీ దేవుడు బలపరిచాడు, వారి జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యాడు. యథార్థవంతుడికి, నిజాయితీగా జీవించే వ్యక్తికి, దేవుని కొరకు జీవించే వ్యక్తి ఖచ్చితంగా ఏమంటే శ్రమలు ఉంటాయి. అలాంటి శ్రమల్లో దేవుడు ఎలా బలపరిచాడు అనేటువంటి సంగతి మనం చూస్తే, మీరు కనుక చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో చూడండి, పౌలు గారికి వచ్చినటువంటి కష్టం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు ఏం కలిగింది? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు గారు. ఎంత దేవుల్లో ఉన్న వారికి అయినా సరే ఒకానొక సమయంలో డిప్రెషన్లోకి వెళ్తాడు, కానీ ఆ టైంలో దేవుడు బలపరుస్తాడు. కానీ చెప్తున్నాడు, ఏమన్నాడనంటే మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు ఏం కలిగింది? శ్రమయే కలిగింది. వెలుపట పోరాటములు, లోపల ఏం కలిగింది? వెలపలేమో పోరాటాలు, లోపడేముంది? ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఫేస్ చేశారా? వెలపల పోరాటాలు, లోపల భయం. ఈ టైంలో మనం ఏం కోరుకుంటాం? ఆదరణ కావాలి. ఆ టైంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఆదరిస్తే ఎలా ఉంటుంది? అందుకే ఆడన్నాడు, దీనిలను ఆదరించే దేవుడు తీతు రాక వలన ఏం చేశాడండి? అక్కడ అంటున్నాడండి, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఏం చేశాడు? తీతు రాక వలన ఆదరించాడట. మానసికంగా కృంగిపోతూ భయాలు కలిగిన వాళ్ళని మనం ఆదరించగలుగుతున్నాం. ఒకవేళ మనం దేవుని ఆత్మతో నడిపించబడితే అలాంటి వాళ్ళని ఆదరిస్తాం. ఇక్కడ ఏం చేశాడు? దీనిలను ఆదరించేటువంటి ఆ దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఏం చేశాడు? ఆదరించాడు. కనుక ఇక్కడ పౌలు ఆదరించబడ్డాడు. ఒక చోట ఏమో పౌలు ఏమంటాడంటే, అయ్యా నేను చాలా ఈ ముళ్ళుతో చాలా సతమతం అవుతున్నాను, ముమ్మారు వేడుకున్నాను, కానీ ఆయన ఏమంటాడంటే, నా కృప నీకు చాలు. బలహీనతలు ఎందే నేను ఎక్కువగా ఏం చేస్తున్నానంటే, ఇదే 2 కొరింథీ 12వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే 12వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత ఎందే నా శక్తి ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా ఇంకా నేనేమి చేయలేను, నా వల్ల ఇంక అంతా అయిపోయింది అన్నప్పుడు దేవుడి మీద ఆనుకొని చూడండి, దేవుడు మిమ్మల్ని ఎలా లేపుతాడు. ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలోనే, అంటే నేను ఇంకేమి చేయలేను, నా జీవితం అస్తవస్తం అయిపోయింది, ఇంకా నాకు హోప్ లేదు అన్నప్పుడు ఒక్కసారి మోకాళ్ళేసి ఆయన దగ్గర పడిపోండి, ఆయన ఏం చేయగలదో చూపిస్తాడు. ఈ టైంలో మళ్ళీ అక్రమైన మార్గాల్లోకి వెళ్ళకూడదు. మనం గెట్ట అనవడం సాధారణంగా చేసేటువంటి తప్పు ఏంటంటే, ఏదన్నా ఒక నష్టం కలిగినప్పుడు ఆ నష్టాన్ని పూరించడానికి అక్రమంగా వెళ్ళడానికి ట్రై చేస్తాం, కానీ ఆ టైంలో వెళ్ళకూడదు. ఏమి వెళ్ళకూడదు అంటే ఓటా చేయాలి ఆ టైంలో, ఆయన దగ్గర పడిపోవడం. పౌలు అదే చేసాడు. ఓడ బద్దలేసిపోయింది, అందరూ నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు. పౌలుకు కూడా భయం వేసింది, కానీ వెంటనే ప్రభుదూత బలపరిచాడు, సౌలా భయపడకు, నువ్వు కైసరి ఎదుట ఏం చేయాలి? నిలబడాలి. కైసరి ఎదుట నిలబడాలంటే ఈ ఓడ ఏమవ్వాలి? క్షేమంగా వెళ్ళాలి. చెప్తున్నాడు, కైసరి ఎదుట నువ్వు నిలబడతావు. దేవుడు ఆదరిస్తే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది? దేవుడు బలపరిస్తే ఒక మనిషి జీవితం ఆదరణ అంటాడు. దేవుడు నిజంగా తోడై ఉంటే ఒక మనిషి ఏ విధంగా ఈ భూమి మీద వెళ్తాడు? అప్పుడు దేనికి భయపడ్డాం. చాలాసార్లు అనేక మంది చాలా కృంగిపోతూ ఉంటారు.
అయ్యా నేను దేవుల్లో చాలా బ్రతకాలని అనుకుంటున్నానయ్యా, మనుషులు బతకనట్లేదయ్యా, మనుషులు ఏదో కీడు చేయాలని. మీరు ఎప్పుడైనా యథార్థంగా జీవిస్తే మనుషుడు ఏదో కీడు చేయాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు, కానీ అవన్నీ కూడా ఆయన తెలిసిపోతాయి ఆల్రెడీ. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆ కీడు చేసేవాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ సంగతి కీడు చేసేవాడికి అర్థమవుతుంది. దేవుడు అంత జ్ఞానవంతుడు. యోసేపుని అమ్మేశారు, తర్వాత అక్కడ మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ అక్కడ ఏం చేశారనంటే చెయ్యని తప్పుకి అతను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, జైల్లో పడేశారు. ఈ అన్నిట్లో నిజంగా ఆలోచిస్తే ఈరోజు మనకు అలాంటి శ్రమ లేదు, కానీ 14 సంవత్సరాలు తీసుకెళ్ళి మనం జైల్లో అడిగితే అసలు మనం ఏం చేస్తాం? మనం చెయ్యని తప్పుకి నలిగిపోయాడు, ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మీరు ఇంకో విషయం, యోసేపు కనుక పాపం చేసి ఉంటే అసలు జైలుకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద నీవు సుఖంగా బ్రతకడానికి, లేదంటే అక్రమంగా సంపాదించడానికి, లేదంటే దేవుడు విడిచిపెట్టి ఏదో సంపాదించడానికి నువ్వు తాత్కాలికంగా నీకు అవి ఇస్తాయి, కానీ భవిష్యత్తులో నీకు వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ దేవునిలోనే ఉంటూ నువ్వు కొద్దిగా సంపాదించిన ఆ ధనం వల్ల నువ్వు చాలా సంతోషంగా ఉంటావు సుమా. దేవుల్లో ఉన్నవాడి దగ్గర కొద్దిగా ఉన్న ఆనందంగా ఉంటాడు. దేవుళ్ళు లేడనుకోండి, విస్తారంగా ఉన్నా సరే అక్కడ శాంతి ఉండదు. సమాధానం అనేటువంటిది ఎవరవగలరు? ఈరోజు చాలామంది ఆస్తుండే బయట చాలా భయపడి తిరుగుతుంటారు. కారణం ఏంటి? నీకు ధనము, డబ్బు, ఇల్లు, ఈ భూమి మీద నువ్వు ఎన్నైనా సంపాదించుకోడు, కానీ సమాధానం కావాలంటే యేసు దగ్గర రావాలి. అందుకే ఏమన్నాడంటే సమాధాన కర్తేగా అధిపతే ఆయనకు పేరు పెట్టబడిను. ఈ సమాధానం నువ్వు అనుభవిస్తావు, నిరంతరం జీవిస్తూ ఉంటావు. ఒకటే సమాధానం, దేవుని దృష్టికి నేను నమ్మకమైనది, న్యాయమైనది, ఆయన సంతోషపరిచే క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఈ భూమి మీద ఎవరికి భయపడక్కర్లేదు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు ఎవరైనా నీ మీద యుద్ధం చేయాలని అనుకుంటే డెఫినెట్గా కూడా చెప్తున్నాడు ఆయన, సౌలా నన్ను ఎందుకు హింసించావు? ఎవరిని హింసించాడు సౌలు? ఎవరిని హింసించాడు? క్రైస్తవుని హింసించాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే సౌలా నన్ను ఎందుకు హింసించావు? ఒకవేళ నువ్వు దేవుని కొరకు నమ్మకం బ్రతితే నీకు వచ్చే శ్రమ దేవునికి వచ్చిన శ్రమ. అందుకే దావీదు అంటున్నాడు, యుద్ధము నాది కాదు, ఇది ఎవరిది? నీ జీవితం నిజంగా ఆయనకు సమర్పించుకుంటే ఒకటే 3 విషయాలు. దీనుడు, నలిగిన హృదయం కలిగిన వాడినే, ఆయన మాట నేను ఒలుగుతున్నావు అంటే నీ మీద వచ్చే ప్రతి యుద్ధం ఆయన మీద వచ్చినట్టే. కనుక అన్నీ కూడా ఆయన అందుకే అంటుంటాడు, ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులు అంటాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆయనతో శ్రమ పడడానికి ఇష్టపడం మనం. కానీ పౌలు అంటున్నాడు, ఆయనతో శ్రమ పడిన ఎడల, క్రీస్తుతో శ్రమ పడిన ఎడల, క్రీస్తుతోడి. ఈరోజు చాలా శ్రమలు మనం తప్పించుకోవడానికి ఏం చేస్తామంటే, ఈ శ్రమ ఎదురవుతుంది అనుకోండి, ఆ శ్రమను తప్పించుకోవడానికి వేరే లాజిక్ని వాడతాం మనం. ప్రభు వెళ్ళమన్నప్పుడు ఆ శ్రమలోంచి వెళ్ళడమే, ఆయన చూసుకుంటాడు అనేది కూడా పరిణామాలు. అందుకే మంచిగా ఈ భూ సంబంధమైన తెలివితేటలో శ్రమలు తప్పించుకొని అలాగే వెళ్ళాలో నేర్పుతాయి. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం అలాంటిది కాదు. శ్రమల గుండా క్రీస్తును తెలుసుకుంటూ, క్రీస్తులో నలుగుతూ, క్రీస్తు కొరకు గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది ఈ జీవితం. కాబట్టి అట్టి కృప మనలో ఉండాలంటే ఒకటే దానికి కారణం, ఆయన దీనుడిగా ఉండాలి. రెండోది నలిగిన హృదయం కలిగినటువంటి వారమై ఉండాలి. మూడోది ఏంటంటే నా మాట విని ఏమన్నాడండి, వణుకుచుండున్నాం. మీకు ఈ భూమి మీద దేనికి ఎక్కువ వణకాలంటే భవిష్యత్తులో వచ్చే కష్టాలు అవన్నీ వదిలేయండి, ఆయన మాటను ఎక్కువ వణికితే చాలు, మిగతా ఆయన చూసుకుంటాం. ఆయన మాట విని వణికితే వారిని నేను ఏం చేస్తున్నాను, దృష్టిస్తున్నాను. పౌను దృష్టించాడు, అలాగే శిలువ మీద దొంగను కూడా ప్రభు ఏం చేశాడు, దృష్టించాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పేతురుని దృష్టించాడు. అందుకే ఒక విషయం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఎంత నమ్మారంటే, ఈరోజు
మనం ఆ విశ్వాసంలోకి రావాలి, ఆ యొక్క నిరీక్షణలోకి రావాలి. రావాలి అని అంటే ఒకటే, మీరు అపోస్తులు యేసుక్రీస్తు మరణానికి ముందు అంటే మరణించే టైంలో వాళ్ళందరూ కూడా దేనికి భయపడ్డారు? మరణానికి భయపడడం లేదండి. యేసు ప్రభు అని సిలువ వేసే టైంలో, అరెస్ట్ చేసే టైంలో వాళ్ళందరూ దేనికి భయపడ్డారు? మరణానికి భయపడడం లేదండి, భయపడ్డారు. ఇప్పుడు పేదలు ఎందుకు అబద్ధపడ్డాడు? దేనికి భయపడి? ఒక రకంగా ఒకవేళ యేసు ప్రభుతో ఉన్నానని చెప్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా ఇతను కూడా ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. శిష్యులు కూడా చెదిరిపోయారట. అందుకే ఆయన ప్రవచన రీతి కూడా చెప్పాడు, కాపరు ఉంటాడు, గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. ఇలాగ ఇంత భయం ఉన్న వాళ్ళు పునరుద్ధానం అయిన తర్వాత ఎందుకు భయపడలేదు మరణానికి? ఇంత భయం ఉన్న అపోస్తులు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక్కడ భయపడలేదు మరణానికి. అది వాళ్ళు ఉన్న విశ్వాసం. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మరణం కూడా మమ్మల్ని ఏం చేయలేదని నమ్మారు కాబట్టి కేవలం అబద్ధవాడిని పేతురు చనిపోవడానికి ఇష్టపడాడు. చూడండి, యేసుక్రీస్తు మరణం టైంలో పునరుద్ధానం తర్వాత వాళ్ళు ఎంత మార్పు వచ్చేసింది? పునరుద్ధానం తర్వాత నుంచి మరణానికి భయపడటం మానేశారు. ఈ రోజుకి ఇది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మరణం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఎలా మాట్లాడుకుంటాం? అన్యుల్లాగా మాట్లాడుకుంటాం. మనం మరణం గురించి మాట్లాడాల్సి వస్తే ఎందుకు ఇంకా ఆ నిరీక్షణ రాలేదా? చాలాసార్లు చూడండి, మరణం, చనిపోయాడా, అయిపోయాడా, ఎలా అన్యులు మనం అలా మాట్లాడుకుంటాం. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నదాన్ని నోటితో వల్లెత్తనంగా హృదయపూర్వకంగా నమ్మట్లేదు నువ్వు. పౌలు చెప్పగలిగాడు, బ్రతుకుడు క్రీస్తే. ఈ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈ రోజుకి? ఆయన పునరుద్ధానం నమ్మట్లేదు. బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే నాకు లాభం. ప్రతిదే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చావు అయితే లాభం. ఈ మాట ఈ రోజుకి ప్రతిరోజు మరణ భయంతో ఎందుకు మనం అలా ఉంటున్నాం? ఆయన తిరిగి లేవలేదా? మీ శరీరాన్ని, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. కానీ నేను చనిపోయిన తర్వాత ఏమైపోద్దో అని ఆందోళన నీకు ఉంటుందంటే ఆయన పునరుద్ధానం ఇంకా ఏం చేయలేదు, నమ్మలేదు. ఆయన పునరుద్ధానం నమ్మేది కాబట్టి చనిపోవడం కూడా సిద్ధపడ్డారు. అంటే అపోస్తులలో యేసు తిరిగి లేచిన తర్వాత వచ్చిన గొప్ప మార్పు వారి హృదయాల్లో నిజంగా వారికి ఏం చేసిందంటే ధైర్యంగా సువార్త ప్రకటించారు, మనుషులకు భయపడడం మానేశారు. ఈరోజు మనం ఇంకా చాలామంది దేవుని కొరకు జీవిస్తున్నారు అనుకోండి. నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటే అనేక ఏమన్నా నా గురించి ఎలా అనుకుంటున్నారు కదా, నువ్వు దేవుడు నమ్మకంగా ఉన్నావా? నీ గురించి ఎవడేమనుకున్నా పర్లేదు. నువ్వు దేవుడు నమ్మకంగా లేవా? వాళ్ళు ఏమనుకోకపోయినా నువ్వు పశ్చాత్తాపడు. అలా ఏమంటలేదు, నేను మంచోడు అనుకున్నారు, కానీ నువ్వు దేవుని దృష్టి నమ్మకంగా లేవు, పశ్చాత్తాపడు. నువ్వు దేవుని నమ్మకంగా ఉన్నా ప్రజలు ఏమనుకున్నా పర్లేదు. సో ఇది నువ్వు చేయగలగాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ నువ్వు ప్రతిరోజు ఆయన ఎదుట మనం ముఖరీతిగా ప్రార్థనలో ఆయనను కలుసుకోవడం, ఇది చేయగలిగినట్లయితే దేవుడి కృప నిరంతరం మనకి ఏం చేస్తుంటుందండి, తోడుగా ఉంటుంది. బలహీనతగా ఉన్నప్పుడు బలపరుస్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తుతుంది. అందుకే ఏమన్నాడంటే ఏమి లేకపోయినా, అందుకే హబక్కూకు గ్రంథం అంటున్నాడు, ఏమి లేకపోయినా నా రక్షణకర్త యెహోవా అని నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఈ ఉండడం లేకపోవడం ఇవన్నీ తర్వాత సంగతే, కానీ నా దేవుడు నాతో ఉన్నాడనేట్టు. కనుక అట్టి కృప, అట్టి దీవెన మనందరి జీవితాల్లో ఉండాలని తెలియజేస్తూ, మరి మనల్ని బలపరిచేటువంటి యెహోవా మీదనే మనం దృష్టి పెడుతూ మన హృదయములను ఆయనకు సమర్పించేటువంటి భక్తితో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ఈ మాటల ద్వారా మనం ఒకరికొకరు బలపరుచుకుంటూ దేవునికి మన హృదయాలను అంకితం చేద్దాం. మరి తోడుకు సరిగ్గా మీ అందరికీ నా హృదయపూర్వకంగా